హలో. ఏరా, సమ్మర్లో టూర్ ఏదో ప్లాన్ చేస్తున్నట్లున్నావు? యా, లడఖ్కు ప్లాన్ చేస్తున్నారా? లే, ఖార్దుంగ్లా, సుబ్రావేలి, ఆ పైన తుర్తుక్, పాంగోంగ్. ఆహా, బావుందిరా. ప్యాకేజీనా? అవునరా. నుబ్రా నుండి లడఖ్లో చిట్ట చివరి బాల్టిక్ గ్రామం ఉంది కదా, తుర్తుక్. అది మాత్రం కన్ఫర్మ్ కావడం లేదు. ఎందుకంటే ఆ దారి సంవత్సరంలో 1-2 నెలలే సరిగ్గా ఉంటుందట. మిగతా టైం అంతా కొండచర్యలు, మంచు కరగడం, రోడ్డు బ్లాకు వగైరా వగైరా అంట. అస్సలు పోలేమంట. ఓహో, సరే సరే అని అన్నాను. కాసేపటికి టాపిక్ మారింది. మాటల్లో ఆర్యుల వలస మీద వాడు ఒక రీసెర్చ్ బుక్ రాస్తున్నానని చెప్పాడు. సూపర్, మంచి గిరాకీ ఉన్న సబ్జెక్టురా. కొంచెం పబ్లిసిటీ తెచ్చుకుంటే చాలు. ఈ పుస్తకం హాట్ కేకులాగా అమ్ముడుపోతుంది అన్నాను. ఏదో ట్రై చేస్తున్నారా? అవును, నీకు ఈ థియరీకి అస్సలు పడదు కదా? సందేహంగా అడిగాడు వాడు. పడడం పడకపోవడం అని ఏమీ లేదురా. కాకపోతే నాకొచ్చే డౌట్లకు అవన్నీ ఎందుకులే, వద్దులే. డౌట్లా? ఏది ఒకటి వదులు చూద్దాం. సరే, అడుగుతున్నావు కాబట్టి ఒక్క డౌట్. లక్షలాది మంది ఆర్యులు గుర్రాల్లో, రథాల్లో ఎగురుకుంటూ భరతఖండానికి వచ్చేశారు అనేగదా థియరీ. వారికి ఆ తుర్తుక్ దారి టైపులో అడవులు, ఎడారులు, క్రూరమృగాలు, కొండచర్యలు, మంచు, హిమనీ నదాలు, ఇలా ఏడాది పొడుగుతా మూతపడిన దారులు తగిలే ఉంటాయిగదా. అదీకాక ఈ ఘటన క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో జరిగిందని గదా థియరీ. మరి క్రీస్తు శకం 2024లోనే ఇంత గ్లోబల్ వార్మింగ్ పెట్టుకుని కూడా నువ్వు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్లు వేసిన చక్కటి తార్ రోడ్డు మీద ఝామ్మని వెళ్లేందుకు 4-వీలర్ ఉన్నా వెళ్లలేకపోతూ ఉన్నావు. అలాంటిది ఏ గ్లోబల్ వార్మింగు లేనటువంటి క్రీస్తుపూర్వం 1500లో గుర్రాలు కట్టిన రథాల మీద లక్షల మంది ఎక్కడినుంచో ఇక్కడికి ఎలాగ వచ్చారంటావు? ఆ దారిలో ఉన్న అన్ని అడ్డంకుల్ని అంత త్వరగా ఎలాగ దాటారంటావు? అంత సులభంగా ఎలాగ అధిగమించారంటావు? లేక ఈనాటి కాలంలోలాగా ఆనాటి కాలంలోనే వాళ్లు భారత్ భరో లేదా చలో భారత్ ఖండ్ అనే ప్రోగ్రాం ఏమైనా వేశారా? వేసుంటే ఆ ప్రోగ్రాంని ఎలాగ ఇంప్లిమెంట్ చేశారంటావు అని అన్నాను. అవతలి వైపు నుండి వెంటనే సమాధానం రాలేదు. నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను. అయినా అట్నుంచి ఉలుకు పలుకు లేదు. నా అనుమానం నిజమైతే మావాడు సిగ్నల్ దొరకనట్టుగా గాని లేదా ఇంకొక కాల్ వస్తుందని గాని చెప్పి డ్రామాలు ఆడి ఫోన్ పెట్టేయాలి. చివరకు నేను ఊహించిందే కరెక్ట్ అయింది. హలో హలో, రే, వినపడుతోందా? వినబడుతోంది, జవాబు చెప్పురా. హలో హలో హలో, థూ, వెధవ సిగ్నల్ అన్న మావాడి సణుగుడుతో వెంటనే ఫోన్ కట్టయింది. మావాడి పుస్తకం విజయవంతంగా లాంచ్ అయింది. మంచి సేల్స్ కూడా ఉన్నాయి దానికి. ఆ సభకు నేను పిలువబడలేదు. అంతేగా మరి. గత 70 ఏళ్లుగా మనం చదువుకుంటూ పిల్లలకు చెబుతూ వస్తున్న ఆర్యవలస సిద్ధాంతాల వెనుక ఉన్న హిపోక్రసీని యువత అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో రవి ఈఎన్వి ఫేస్బుక్లో చలో భరత్ ఖండ్ అన్న శీర్షికతో వ్యాస పరంపరను వ్రాస్తున్నారు. రవిగారితో కలిసి మనం కూడా చలో భరత్ ఖండ్ అంటూ చరిత్రలోకి ప్రయాణిద్దామా?